Hi and welcome back to Edu9 Career Guidance and Josh Innovations. AP MSET ఆర్ ఎప్సెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. ఏపీ ఎప్సెట్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దామండి. సో ఏపీ ఎంసెట్ ఆర్ వెబ్సైట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే 3rd February 2026 ట్యూస్డే రోజు అయితే రిలీజ్ అయిపోయిందండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అనేది మనకి 4th February 2026 వెడ్నెస్డే నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 7th March 2026 సాటర్డే రోజు అయితే లాస్ట్ డేట్ అండి. ఈరోపు మీరు అప్లై చేసుకోండి. సో మీరు ఏమన్నా లేట్ అప్లై చేసుకున్నట్టయితే లేట్ ఫీ 1000 రూపీస్ ఉంటుందండి. ఎప్పటి వరకు అంటే మనకి 12th March 2026 ట్యూస్డే వరకు అయితే లాస్ట్ డేట్ అండి. సో ఈలోపు మీరు లేట్ ఫీ చేసుకొని అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో అలానే మీరు అప్లికేషన్ లాస్ట్ డేట్ 2000 లేట్ ఫీ కట్టినట్టయితే మీకు 17th March 2026 ట్యూస్డే రోజు వరకు అయితే టైం ఉంటుంది. మీరు 2000 లేట్ ఫీ కట్టి 17th లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలానే దానికి సంబంధించిన అప్లికేషన్ లేట్ ఫీ 4000 కనుక మీరు పే చేసినట్టయితే 21st March 2026 సాటర్డే వరకు అయితే టైం ఉంటుందండి. ఈలోపు మీరు అప్లై చేసుకోండి. సో అలానే లేట్ ఫీ 10,000 కనుక మీరు పే చేసినట్టయితే మీకు 26th March 2026 థర్స్డే వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. ఈలోపు మీరు అప్లై చేసుకోండి. సో మీరు బెటర్ అంటే మీరు లాస్ట్ డేట్ ఆఫ్ 7th March 2026 లోపు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు అప్లికేషన్ ఫామ్లో ఏమన్నా డిఫికల్ట్గా ఫీల్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు ఇస్తారు. సో మీరు లేట్ ఫీ కట్టకుండా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒక 3-4-5 డేస్ లేట్ ఫీ కట్టినట్టయితే 1000 రూపీస్ పడుతుంది. ఒక 10 డేస్ లేట్ అయినట్టయితే మీకు 2000 లేట్ ఫీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో అలానే మీరు ఒక 15 డేస్ లేట్ కనుక మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే మీకు 4000 నుంచి 10,000 వరకు లేట్ ఫీ కట్టి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అంతవరకు లేకుండా మీరు ఈ లోపు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అలానే దీనికి సంబంధించిన ఆల్ టికెట్ అనేది మనకి 28th April 2026 ట్యూస్డే రోజు అయితే మనకి ఆల్ టికెట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకి 12th May 2026 ట్యూస్డే నుంచి 15th May 2026 ఫ్రైడే వరకు అయితే కండక్ట్ చేస్తున్నారండి. మనకి సాటర్డే సండే హాలిడేస్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ మనకి 18th May 2026 మండే రోజు అయితే ఉంటుందండి. సో అలానే మనం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 19th May 2026 నుంచి ట్యూస్డే రోజు స్టార్ట్ అవుతుంది. 20 May 2026 వెడ్నెస్డేకి అయితే ఎండ్ అవుతుందండి ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ వాళ్ళకి. సో అలానే ఈ ఎగ్జామ్ సంబంధించిన ఆన్సర్ కీ అనేది ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 23rd May 2026 సాటర్డే రోజు అయితే రిలీజ్ చేస్తారండి. సో దాని లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆన్సర్ కీ వచ్చేసి మనకి 25th May 2026 మండే రోజు అయితే లాస్ట్ డేట్ అండి. సో ఈలోపు మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అలానే రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ టెనేటివ్లీ 1st June 2026 మండే రోజు అయితే ఉండొచ్చండి. సో అలానే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ మనం ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. హౌ టు రిజిస్టర్ ఏపీ ఎప్సెట్ ఆర్ ఎంసెట్ 2026 సంబంధించిన అప్లికేషన్ అనేది మనం ఎలా ఫిల్ చేయాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలనేది మనం కంప్లీట్ డీటెయిలింగ్గా చూద్దామండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం రిజిస్టర్ ఎలా చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో దాని తర్వాత మీ నేమ్ యాజ్ ఫర్ 10th మెమోలో ఏదైతే ఉందో సో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో యాజ్ ఫర్ 10th డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీరు కాలేజ్లో లేదా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో దాని తర్వాత సో మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎవరైతే ఎంటర్ చేశారో సో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ అయితే సెల్ఫ్ లేదా మీ ఫాదర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఫాదర్ మీద క్లిక్ చేయండి. పైన మీ మదర్ నెంబర్ ఇచ్చినట్టయితే మదర్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. సో అలానే దాంతోపాటు ఒక ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. పైన మీ ఫాదర్ నెంబర్ ఇచ్చింటే కింద మీ మదర్ నెంబర్ ఆల్టర్నేటివ్గా ఎంటర్ చేయండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి. సో మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో సో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. సో మీ ఏ స్ట్రీమ్కి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. సో ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అయితే ఇది క్లిక్ చేయండి. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే ఇది క్లిక్ చేయండి. సో బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే ఇదైతే క్లిక్ చేయండి. సో మీ కేటగిరీ అండి నెక్స్ట్ మీరు ఓసీఆ ఆర్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అలానే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ మీ ఏ కేటగిరీ మీద ఏది ఉంటుందో సో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత సబ్ క్యాస్ట్ అండి. సో బీసీఏలో మీరు ఏ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అనేది ఉంటే ఆ సబ్ క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మీరు ఫైనల్గా ఫీ పేమెంట్ ఉంటుందండి. సో ఆ ఫీ పేమెంట్ మీరు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా సో మీరు ఏ విధంగా మీకు పే చేయాలనుకుంటే సో దాని మీద క్లిక్ చేసేసి మీ ప్రొసీజర్ టు పే కొట్టేస్తే మీ పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది.
మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ అయిపోతుందండి ఫస్ట్ స్టెప్లో. సో మనం సెకండ్ స్టెప్ విషయానికి వస్తే, సో మీరు ఫస్ట్ స్టెప్లో ఏదైతే పేమెంట్ చేసి ఉంటారో ఆ పేమెంట్ సంబంధించిన స్టేటస్ ఏమన్నా చూసుకోవాలనుకుంటే సెకండ్ స్టెప్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే పేమెంట్ విషయం అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ పేమెంట్ స్టేటస్ అనేది స్టెప్ 2లో అయితే మీరు చూసుకోవచ్చు. సో అలాంటి స్టెప్ 3 విషయానికి వస్తే మీ అప్లికేషన్ ఫామ్ అండి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు స్టెప్ 3లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో అప్లికేషన్ ఫామ్ ఫీ పేమెంట్ తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి, తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీజర్ టు అప్లికేషన్ ఫామ్ అంటే మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీ అప్లికేషన్ సంబంధించి స్టేటస్ ఎక్కడ ఉందో అనేది మీరు ఫోర్త్ స్టెప్లో చూసుకోవచ్చు. సో ఆ స్టేటస్ కానీ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ రెఫరెన్స్, పేమెంట్ రెఫరెన్స్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఉందో అనేది మీకు క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. సో దాని తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి మీకు, సో మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్ స్టెప్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి, రిజిస్టర్ నంబర్ అండ్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చండి. సో ఇదండి ఏపీ ఎంసెట్ ఆర్ ఎప్సెట్ సంబంధించిన నోటిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్లో ఎవరైనా ఏపీ ఎంసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.